ఈరోజు ఆదోనిలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ను సందర్శించడం జరిగింది. ఇక్కడ విద్యార్థుల్లో ఉన్న భయాలు పోగొట్టడానికి, ఏకాగ్రతను పెంచడానికి రకరకాల చిట్కాలు ఇవ్వడంతో పాటు పిల్లలతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు అనిపించిన విషయం ఏంటంటే, వీళ్ళకు మరింత శిక్షణ ఇస్తే అద్భుతమైన శక్తులుగా ఎదుగుతున్నారనిపించింది. వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నా మనసులో మెదిలిన ఆలోచన ఏంటంటే, ఈ పిల్లలందరినీ అడాప్ట్ చేసుకుని దత్తకు తీసుకొని మంత్లీ 1 ప్రోగ్రామ్ అంటే ఇవ్వడం జరిగితే అద్భుతంగా మార్క్స్ కానీ, క్యారెక్టర్ కానీ, బిహేవియర్ కానీ, యాటిట్యూడ్లో చేంజ్ వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ అమ్మాయిలు అందరూ కూడా అండర్ ప్రివిలేజ్ ఆదోని మారుమూల గ్రామాల నుంచి వచ్చిన పిల్లలు. చాలా మందిలో ఏంటంటే కొన్ని భయాలు ఉన్నాయి. సైన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్ నాకు చదువు సరిగ్గా రాదు సార్, నలుగురిలో కలవలేను సార్, నాకు అన్ని మార్క్స్ వస్తాయి అనుకోలేను, నేను సక్సెస్ అవుతానా అనే అనేక రకమైన మానసిక ఇబ్బందులు ఉన్నాయి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ భయంకరంగా లోనవుతున్నారు. ఇలాంటి పిల్లలకు కాస్త కాన్ఫిడెంట్ ఇవ్వగలిగితే, ధైర్యాన్ని నూరిపోయగలిగితే అద్భుతమైన మార్కులు తీసుకురాగలరు. భారతదేశాన్ని గొప్ప శక్తులుగా ఎదగలరు. అందుకే ఒక ప్రణాళిక సిద్ధం చేసి మంత్లీ ఒక ప్రోగ్రామ్ ఈరోజు చేసింది. ఓవరాల్గా వాళ్ళల్లో ఉన్న ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే ఒక టాపిక్ మాట్లాడాము. తర్వాత రీడింగ్, రైటింగ్ స్కిల్స్ అని ఒకటి, వాళ్ళలో ఉన్న వీక్నెస్, బలహీనతలు, పోస్ట్పోన్మెంట్ కానీ, లెథార్జీ, లేజినెస్ కానీ, బద్ధకం కానీ, కోపం కానీ ఇలాంటివన్నీ తగ్గిస్తూ ఎగ్జామ్ ముందు ఎట్టాగైతే ఆవేశపడి ప్రిపేర్ అవుతున్నారో అదే కాన్సెప్ట్లో ఈ రోజు నుంచినే ఎగ్జామ్కు చదివినట్టు చదివితే ఈ గ్రూప్లో నుంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు వస్తారనే విషయాన్ని మనం నమ్మకుండా ఉండలేము. అంత బాగా ఉన్నారు పిల్లలు, అంత బాగా చదువుతున్నారు. నిజంగా హార్డ్ వర్క్ చేయగలిగితే, హార్డ్ వర్క్కు కాస్త స్మార్ట్ వర్క్ని యాడ్ చేయగలిగితే, డెడికేషన్ యాడ్ చేయగలిగితే తప్పనిసరిగా 2026లో వచ్చే రిజల్ట్స్లో 10th క్లాస్లో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఆదోని టాప్ ప్లేస్లో ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ హాస్టల్ నేర్చుకోవడానికి కారణము మా శ్రేయోభిలాషులు, మా మిత్రులు ఏదో ఒక స్కూల్ మీరు అడాప్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు. మాకు ఇండస్ట్రియలిస్ట్ ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఒక ఆయన విట్టా సతీష్ గారు అనేసి, వారు సజెస్ట్ చేశారు, సార్ గర్ల్స్ హాస్టల్ అయితే, అమ్మాయిలు అయితే వాళ్ళ కాన్ఫిడెన్స్ చాలా అవసరం సార్, చాలా భయంగా, ఇబ్బందికరంగా ఉంటారు కాబట్టి వాళ్ళలో మీరు కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రక్రియ చేయమన్నారు. ఈరోజు 3 గంటల పాటు దాదాపుగా వారితో మాట్లాడాను, వారితో ఇంటరాక్ట్ చేయించాము. మనసులో ఉన్న ఆలోచనలు కూడా బయటికి తీపించాము. పిల్లల్లో మంచి ఆలోచనలు ఉన్నాయి, అద్భుతమైన భావజాలం ఉంది. కాకపోతే వెలికి తీసే ఆ సిస్టమ్ లేదు. దీన్ని మనం ఒకసారి ఫోకస్ చేసి పిల్లలకు వెలికి తీసుకురాగలిగితే గర్ల్స్లో నుంచి అద్భుతమైన శక్తులు బయటకు వస్తారని నేను నమ్ముతున్నాను. అందుకే ఈ హాస్టల్ను సెలెక్ట్ చేసుకున్నాము. ఈ హాస్టల్ను సెలెక్ట్ చేసుకునే ముందు ఈ హాస్టల్ ఎలా ఉంటుంది అనుకున్నాము. అదేంటంటే దేవుడు నిర్ణయించిన పని మనం చేస్తున్నట్టు అనిపించింది. కరెక్ట్ ప్లేస్కి వచ్చారనిపించింది. చాలా బాగా విన్నారు. వాళ్ళు ఇవాళ రాత్రి నుంచే మనం కోరుకున్న మార్పు వస్తుందని నేను భావిస్తున్నాను. తప్పకుండా అండి, ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా మనం చేస్తున్నాము. నిజంగా మనకు ప్రభుత్వం కానీ, ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ సహకరిస్తే తప్పనిసరిగా అద్భుతమైన వ్యక్తులను, అద్భుతమైన మార్కులను, అద్భుతమైన శిష్టాన్ని, బిహేవియర్ని కూడా గవర్నమెంట్ హాస్టల్ విద్యార్థుల్లో నుంచి బయటికి తీసుకురాగలం. నా పేరు క్రియేటర్ అండి, ట్రైనర్ అండ్ మోటివేటర్.